पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 239, 240 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇవి నిన్న చెప్పుకున్నట్టుగా మనం బ్రహ్మ స్వభావాన్ని లేదా బ్రహ్మ నిరూపణని తెలిపే శ్లోకాలు అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత నుంచి ఇంకా మనకి మహావాక్యాలకు సంబంధించినవి ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు మనకి బ్రహ్మ జగత్తు యొక్క ఏకత్వాన్ని గురించి ప్రస్తావించారు శంకరుల వారు. ఇప్పుడు బ్రహ్మ నిరూపణని మనకి చెప్పబోతున్నారనమాట. ఈ రెండు శ్లోకాలను కలిపి విందాం మనం. అతః పరం బ్రహ్మ సదద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానంద రసస్వరూపం నిరస్తమాయాకృత సర్వభేదం నిత్యం ధ్రువం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తం అనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిద్ ఇదం చకాస్తి. ఇప్పుడు వీటి యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. అతః ఈ కారణం వల్ల, అంటే అంతా బ్రహ్మే నిండి ఉన్నాడు అన్న కారణం వల్ల, పరబ్రహ్మము సత్ కాలత్రయమునందు అద్వితీయము రెండవది లేనిదై, విశుద్ధ సత్వగుణాతీత విశుద్ధ తత్వం అయినది, విజ్ఞానఘనం విజ్ఞానపు ముద్ద అయినది, నిరంజనం ఏ మాయా మాలిన్యము లేనిది, ప్రశాంతము సకలేంద్రియ వ్యాపారాలు లేకపోవడం వల్ల అనవధికంగా శాంతి రూపంతో ఉన్నది, ఆద్యంత విహీనము ఆది మధ్యాంత రహితమైనది అనే అర్థం అన్నమాట. అక్రియము ఏ రకమైన క్రియలు లేనటువంటిది, అంటే నిర్వికారము నిశ్చలము నిర్వ్యాపారము అని చెప్పుకోవచ్చు మనం. నిరంతరము అంటే ఎడదెగని, ఆనందరసమే స్వరూపముగా కలది, అంటే నిరవధిక పరమానందాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఆ తర్వాత శ్లోకాన్ని నిరస్త పోగొట్టబడిన మాయాకృత సర్వభేదం మాయచేత చేయబడిన సమస్త భేదాలను కలిగినది, నిత్యం ఎప్పుడూ ఉండునది, సుఖం ఆనంద స్వరూపమైనది, నిష్కళం గుణాలు లేనిదై, అప్రమేయము ప్రమాణాలకు గోచరము కానిది, ఊహింపశక్యము కానటువంటి
అని తీసుకోవచ్చు మనం. అరూపము, రూపరహితమైనది, అవ్యక్తము, ఇంద్రియ గోచరమైనదియు, అనాఖ్యము, నామరహితమైనదియు, అవ్యయము, నాశనం లేనటువంటిది, ఇదం ఈ బ్రహ్మవస్తువు, స్వయం జ్యోతి, తనంతట తానే ప్రకాశించినట్టి జ్యోతియే కించిత్. కించిత్ అంటే ఇలాంటిదని తెలియజే నిర్వాచ్యమైన అని తీసుకోవచ్చు అనమాట. చాకాస్తి అన్నారు, ప్రకాశిస్తోంది అంటూ చెప్తున్నారనమాట ఇక్కడ. ఇప్పుడు దీని భావార్థాన్ని మనం చూద్దాం. అతహ అన్నారు కాబట్టి, అంటే కావున, అంటే పైన మన బ్రహ్మాన్ని, జగత్తు ఏకత్వాన్ని చూపిస్తున్నాం కాబట్టి అక్కడ దాన్ని బట్టి, అందువల్ల పరబ్రహ్మ సత్తు, అద్వితీయము, శుద్ధము, విజ్ఞాన ఘనము, నిర్మలము, శాంతము, ఆది అంతములు లేనటువంటిది, క్రియారహితమైనటువంటిది, సర్వదా ఆనంద రసస్వరూపమైనటువంటిది, అది మాయాకృతములైన భేదములు ఏవీ లేనటువంటిది, నిత్యమైనటువంటిది, సుఖస్వరూపమైనటువంటిది, కాలరహితమైనటువంటిది, ప్రమాణాదులకు అందనిది, అది ఏదియో అదే రూపరహితము, అవ్యక్తము, నామరహితము, అక్షయము అగు జ్యోతిస్వరూపము, అది స్వయం ప్రకాశమానం అవుతోంది అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇదే ఈ సమస్తానికి ఆధారమైన పరమసత్యము అంటూ చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ జగత్తు మనకి 28 నుండి 38వ శ్లోకం వరకు శంకరాచార్యుల వారు జగత్తు బ్రహ్మానికి భిన్నం కాదు అంటూ చెప్పడం జరిగింది కదా. అయితే ఈ మనకి సహజంగా ఒక ప్రశ్న వస్తుంది, అయితే ఆ బ్రహ్మ ఎలా ఉంటుంది అని. అక్కడి నుంచి బ్రహ్మస్వరూపాన్ని ప్రారంభించారు మహానుభావులు శంకరాచార్యుల వారు. ఇప్పటివరకు ఆయన భ్రమను తొలగించారు, అజ్ఞానాన్ని విచ్ఛిన్నం చేశారు, నామరూపాల అసత్యత్వాన్ని చూపించారు. ఇప్పుడు మిగిలిన సత్యాన్ని చూపిస్తున్నారనమాట. అదేమిటో మనం చూద్దాం. విశుద్ధ విజ్ఞాన ఘనం అన్నారు. విశుద్ధ విజ్ఞాన ఘనము అంటే బ్రహ్మాన్ని ఆయన చెప్తున్నారు. మనకు తెలిసిన జ్ఞానం సాధారణంగా ఒక విషయం గురించి ఉంటుంది. అంటే పుస్తకం గురించి జ్ఞానం, శాస్త్రం గురించి జ్ఞానం, వ్యక్తి గురించి జ్ఞానం. కానీ బ్రహ్మ అలాంటి జ్ఞానం కాదు. అది జ్ఞానానికే ఆధారమైనటువంటిది. దీపం ఉందనుకోండి, తన్ని తాను చూసుకోవడానికి ఇంకొక దీపం ఎలా అయితే అవసరం ఉండదో, అలాగే ఆత్మను తెలుసుకోవడానికి మరో జ్ఞానం ఏమీ అవసరం లేదు, అది స్వయం ప్రకాశము అన్నారు. ఉదాహరణగా మనం సూర్యుడు ఉదయించినప్పుడు చెట్లు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి, పర్వతాలు కనిపిస్తాయి. కానీ వాటిని చూపిస్తున్నటువంటి సూర్యుడికి ఇంకో వెలుగు అవసరమా? లేదు, అతడే వెలుగు. అలాగే బ్రహ్మ మన ఆలోచనలు, మన అనుభవాలు, మన జ్ఞాపకాలని ప్రకాశింపజేస్తోంది. కానీ దాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొక సాధనం ఇది లేదు. అందుకే జ్యోతి స్వయం అన్నారు శంకరాచార్యుల వారు. నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారకం అంటుంది కఠోపనిషత్తు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, అన్నిటినీ వెలిగించేది ఆ పరబ్రహ్మ. బ్రహ్మై వేదామృతం అంటుంది, బ్రహ్మమే అమృత స్వరూపం అంటుంది ముండకోపనిషత్తు. తైత్తిరీయం ఆనందో బ్రహ్మేతి అంటుంది. ఆనంద కోసం గురించి అక్కడ నిరంతరానంద స్వరూపం అంటూ శంకరాచార్యుల వారు వాడడం జరిగిందనమాట. అంటే ఇది సాధారణ సుఖం కాదు, సుఖం వస్తూ ఉంటుంది, పోతుంటుంది. కానీ బ్రహ్మానంద స్వరూపమే అసలైన సుఖం, అదే జ్యోతి అంటూ చెప్పడం జరిగిందనమాట. అలలు ఉంటాయి, తుఫాన్లు వస్తాయి, ప్రకంపనలు జరుగుతుంటాయి సముద్రంలో. కానీ లోతైన గర్భంలో నిశ్చలమైన ప్రశాంతత ఉంటుంది. మన మనస్సు పై పొరల్లో ఆలోచనలు, కోరికలు, భయాలు, ఆశలు ఉంటాయి. కానీ ఆత్మస్వరూపం మాత్రం సముద్ర గర్భంలాగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అక్కడ ఆయన ప్రశాంతం అంటూ వాడారు. ఇది బ్రహ్మను నిర్వచించడానికి కాదు, ఎందుకంటే బ్రహ్మ నిర్వచనాలకు కూడాను అతీతమైనది. ఇది కేవలం అజ్ఞానం కల్పించిన కొన్ని పరిమితులను తొలగిస్తోంది. రూపం కాదు, పేరు కాదు, మార్పు కాదు, జన్మం కాదు, మరణం కాదు, భాగాల సముదాయం కాదు. అన్నీ తొలగించిన తర్వాత మిగిలేది ఏమిటి అంటే శుద్ధ చైతన్యం, శుద్ధ ఆనందం, శుద్ధ సత్. అదే బ్రహ్మం. బ్రహ్మం కానిదేమిటి అని శంకరాచార్యుల వారు మొన్నటి వరకు వివరించారు. ఇప్పుడు అది ఏమిటి అని వివరించడం ప్రారంభించారన్నమాట. చిన్మయానంద స్వామి వారు రాసిన సారాంశాన్ని కూడాను చూద్దాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మన చుట్టూ కనిపించే వస్తుమయ ప్రపంచం అంతా స్వతహా బ్రహ్మమే, అన్యమేది కాదు. మన దృష్టి దోషం వల్ల దోషయుక్తంగా కనబడే ప్రపంచం బ్రహ్మమే. ఈ 2 శ్లోకాల్లోనూ బ్రహ్మాన్ని సూచించే 20 విశేషణాలను శంకరుల వారు మనకు అందిస్తున్నారు అంటూ ఇందులో చెప్పడం జరిగింది అనమాట. పరం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, దర్శించేవాడు, భావించేవాడు, విచారించేవాడు, విషయ వస్తువులు, ఉద్రేకాలు, తలపులు,
వీటన్నిటినీ ప్రకాశింపజేస్తూ వీటికి ఆధారంగా శుద్ధ చైతన్యమే ఉంది. అది అద్వైతము. దీని మీదనే నామరూపాత్మకమైన ప్రపంచమంతా ఆరోపింపబడుతోంది అంటూ పరానికి అర్థం చెప్పారు. సత్ అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో మార్పు చెందకుండా స్థిరంగా ఉండేది సత్. నా అసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః అన్నదాన్ని ఇక్కడ త్రికాలాల్లో కూడాను మార్పు చెందకుండా ఉండేటటువంటిది అంటూ చెప్పబడింది. తర్వాత అద్వితీయం అన్నారు. నిత్యము ఉండే ఒక సత్యం అది. దీన్ని పరిమితం చేయడానికి రెండవది ఏదీ లేకుండా సర్వవ్యాప్తంగా ఉండే ఈ సత్యం ఏకము, అద్వితీయము అన్నారు. తర్వాత విశుద్ధం అన్నారు. ఒక వస్తువుల్లో తనకంటే అన్యమైనది ఏదీ లేనప్పుడు ఆ వస్తువు శుద్ధమైనది అనబడుతుందన్నమాట. అది అద్వితీయమైంది కాబట్టి అత్యంత పరిశుద్ధమైంది. ఇందులో వాసనామాలిన్యం లేనిది అని అర్థం చెప్పుకోవాలి. విజ్ఞాన ఘనం. వస్తు విషయక జ్ఞానం వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ జ్ఞానం వల్లనే మిగిలిన అన్ని జ్ఞానాలు సంభవం అవుతున్నాయి. ఇది వస్తురహిత జ్ఞానము. ఇది విశుద్ధ బోధ. ఇక ఆరో విషయానికి వస్తే నిరంజనం అన్నారు. వాసనల్ని మలినాలని అంటాం. వాసనల అన్నిటికీ అతీతమైనది ఆత్మ కాబట్టి దానిలో మలినము లేదు, అంటే అది నిరంజనము. 7వ పాయింట్ కింద ప్రశాంత అంటూ చెప్పారు. మనోబుద్ధులను అధిగమించడం వల్ల దీనిలో అశాంతి, అలజడి ఉండవు. సుషుప్తి, మూర్ఛల్లో వలె ఇది తాత్కాలికమైన శాంతి స్థితి కాదు, పరమశాంతి స్థితిని సాక్షిగా చూసే ప్రత్యక్షానుభవమే ఇది. అందుకే ఇది ప్రశాంతము అన్నారు. ఆద్యంత విహీనం అన్నారు 8వది. నిత్యమైనది, మార్పు చెందంది, అవధులు లేనిది, జనన మరణాల చేత పరిమితం కానిది. దీనికి ఆది అంతము మార్పులు లేవన్నమాట. అక్రియం, సర్వవ్యాప్తము కాబట్టి ఇది పనులను చేయదు. దీనికంటే వేరైనదేదీ లేకపోవడంతో ఇది పని చేయవలసిన అవసరం లేదు. ఇంతేకాకుండా వాసనలు లేకపోవడంతో కోరికలు కూడా ఉండవు. కోరికలు లేనిదే కర్మలుండవు. అందుకే పూర్ణమైన బ్రహ్మము అక్రియము అన్నారు. నిరంతరానంద రసస్వరూపం అన్నారు 10వ పాయింట్ కింద. ఇది వట్టి సంతోషం మాత్రమే కాదు, మనోబుద్ధులకు అతీతమైన స్థితి కాబట్టి వాటి లక్షణాలైన ద్వంద్వాలేవీ ఉండవని, ఈ స్థితిలో ఆనందం ఉంటుంది, ఆనందమే దాని స్వభావం. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి మనోబుద్ధులకు అతీతంగా ఉంటాడు, ఆనందమైన స్వస్థితిలో ఉంటాడు అంటూ దీనికి అర్థం చెప్పడం జరిగింది. తర్వాత నిరాసక్త మాయాకృత సర్వభేదం అన్నారు. సత్యాన్ని చూడలేకపోవడమే మాయ. ఈ మాయ అనిశ్చితములైన అనేక రకాల భావాలను సృష్టిస్తుంది. ఆ భావన సమూహాలే మన చుట్టూ కనిపించే ద్వంద్వాలతో కూడిన వస్తుమయ ప్రపంచం. సత్యం తెలియని అజ్ఞాన రూపమైన మాయ నుండి పుట్టిన మొత్తం అన్యథాగ్రహణ భావాలన్నీ కలిస్తే ప్రపంచంగా గుర్తింపబడుతోంది. 12వ పాయింట్ కింద నిత్యం అన్నారు. దేశకాల వస్తువుల చేత పరిమితం కానటువంటిది నిత్యమైనది, త్రికాలాల్లోనూ అది అపరిచ్ఛిన్నంగా ఉంటున్నది అంటూ చెప్పడం జరిగింది. 13 సుఖం అన్నారు. మనకు తెలిసిన ఉద్రేకాలతో కూడిన సుఖం కాదిది, మనలో ఉండే సంతోష రసభావాలన్నిటికీ ఆధారంగా ఉండే అంశము అంటూ చెప్తున్నారు. నిష్కళం అన్నారు. పరిచ్ఛిన్నం కానిదిది, పరిమితులు లేనిది, సర్వవ్యాప్తంగా ఉండే ఏకైక సత్యంలో భాగాలుండే ఆస్కారం లేదు కాబట్టి దీనిలో భాగాలు అంటే అవయవాలు, కళలు లేవు అని అర్థం చేసుకోవాలట. తర్వాత అప్రమేయము అన్నాడు. అంటే సాటి లేనిది, ఏ ప్రమ వలనను చేరడానికి వీలు కానిది, పోలికల వలన కానీ వాదాల వలన కానీ దీన్ని చూడలేమన్నారు. అనంతము, సర్వవ్యాప్తము, ఏకము, అద్వయము అయిన సత్యాన్ని ఏ విధంగా మనం నిర్దేశించగలుగుతాం? దేంతో దాన్ని కొలవగలం? దేంతో సూచించగలం? మరి దేంతో పోల్చి దాన్ని వర్ణించగలం? ఉన్నది ఒకటే, అద్వయంగా అది మాత్రమే ఉంది అంటూ అప్రమేయం అనేశారు. అంటే కొలవడానికి వీలు లేనటువంటిది. అరూపం అన్నారు. పరిమితులు లేనటువంటిది, నిత్యమైన వస్తువుకి ఆకారం ఉండజాలదు కాబట్టి ఇది అరూపం, అవ్యక్తం, ఇంద్రియ గోచరం కానిది, మనసు చేత అనుభవించబడనిది, బుద్ధి యోచనకు అందనిది అవ్యక్తం అనబడుతుంది. అనాఖ్యం అన్నారు. రూపం లేదు కాబట్టి దాన్ని సూచించదగిన నామం కూడా ఏది ఉండదు. దేనికి రూపం, గుణం ఉంటాయో దానికి మాత్రమే పేరుంటుంది. ఆ పేరు సహాయంతో దాన్ని మిగిలిన వాటి నుండి వేరు చేసి మనం గుర్తిస్తాం. అరూపమైన ఆ సత్యము అనాఖ్యం అంటే నామరహితం, అవ్యయం. ఏది నిత్యము పరిమాణరహితము అయినటువంటిదో దానికి వ్యయం కూడా ఉండదు కాబట్టి అది అవ్యయం. లాస్ట్ది
జ్యోతి స్వయం అన్నారు. దాన్ని తెలుసుకోవడానికి వేరే ఏ సహాయము ప్రకాశము అవసరం లేదు. అది సర్వప్రపంచము తెలియబడేలా చేసే చైతన్య ప్రకాశము. ఈ 20 విశేషణాలు కూడాను ఆత్మని సూచిస్తున్నాయి మనకి. ఈ ఆత్మ మన అందరిలో అనునిత్యం ఉంది. సాధనలో కొంత అభివృద్ధి సాధించిన వారికి ఇవన్నీ కూడాను ప్రగాఢ ధ్యానం చేయడానికి అనువుగా ఉంటాయి. అయితే నిజానికి వీటిలో ఏ ఒక్కటి కూడాను సత్యాన్ని నిర్వచించి చెప్పడం లేదు. కానీ ప్రతి ఒక్కటి ఒక అంశను సూచిస్తోంది. ఇవన్నీ కలిపి మనస్సుకి దాని సంక్షోభానికి వెనుక ఉండే మహత్తర సత్యాన్ని సూటిగా సూచిస్తున్నాయి అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. చాలా సుదీర్ఘమైన విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనం పరబ్రహ్మని ఏ విధంగా ఊహించుకోవాలి అంటే, ఇన్ని రకాలుగా మనం నిర్వచనాలు చెప్పుకున్నా కూడాను వీటన్నిటికీ అతీతమైనది, అనిర్వచనీయమైనది, స్వప్రకాశమైనది అది. కాబట్టి దాన్ని మనం అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. శంకరుల వారు దాన్నే సూచించడం జరిగింది. మళ్ళీ మనం రేపు మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.